హాయ్ అండి. పచ్చి టమాటాలతో రోటి చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాం మీకు ఈ వీడియోలో. పచ్చి టమాటా అనేది జనరల్గా రేర్గా దొరుకుతుంది. మా పాప చూడు ఎంత ఆస్వాదిస్తుంది. ఎట్లుంది లక్కీ? చాలా ఇష్టం వాళ్ళకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. రోటి పచ్చడి ఏది చేసినా ఇష్టంగా తింటారు. దట్టు టమాటో చట్నీని వీళ్ళు గ్రీన్ చట్నీ అని పేరు పెట్టుకుంటారు. సో ఆ టమాటాలు పచ్చి టమాటాలు దొరికినప్పుడు అంతా చేస్తానన్నమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి తిన్నామంటే అద్రిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో పచ్చి టమాటాలు ఎట్లా ఉండాలన్నమాట. ఫ్రెష్గా తీసుకున్నాను నేను. పచ్చి టమాటాలు ఎప్పుడో రేర్గా కానీ దొరకవలేండి మార్కెట్లో ఇట్లా. సో అవి దొరికినప్పుడు వీళ్ళకి ఇలా చేస్తానన్నమాట. ఫస్ట్ ఆ కాయలు తీసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకొని తేమ లేకుండా సరే ఆ కాయలకి మళ్ళీ కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగాలి పచ్చివాసన లేకుండా. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, 1/2 స్పూన్ వేసాను అంతే అండి, ఎక్కువ అవసరం ఏం లేదు. సో ముందుగా పెద్దవాళ్ళ కాలంలో అయితే మా నానమ్మ వాళ్ళైతే జస్ట్ పెంక మీద వేసి అట్లా వేడి తగిలిచ్చేవాళ్ళు అంతే. ఇట్లా ఆయిల్ గీలంతా వాడేవాళ్ళే కాదు. సో వాళ్ళు అందుకే అంత హెల్తీగా ఉన్నారు. సో పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. ఆ కొత్తిమీర కూడా ఓన్లీ కాడలే తీసుకున్నాను. మీకు అక్కడ బాగా కనపడుతుంది, ఆకులు అంతా నేను తీసుకోలేదు. కాడల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా చట్నీలకు కానీ దేనికన్నా కాడలు ఉన్నవే తీసుకోవాలన్నమాట. అది పుదీనా కానీ కొత్తిమీర కానీ, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్తీగా ఉంటుంది. కొంచెం తెల్లగడ్డ, ఒక 2-3 పాయలు తెల్లగడ్డ, 1/2 ఎర్రగడ్డ కూడా వేసేసి బాగా వేపేసుకున్నాను. ఆయిలే కనపడలేదు చూడండి, నేను ఎక్కువ ఆయిల్ వాడనండి, హెల్త్ కూడా అంత మంచిది కాదు. సో ఇట్లా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇది చూడండి, జస్ట్ వేడి తగిలితే పచ్చివాసన పోయే వరకు ఉంటే చాలు. మరీ ఓవర్గా ఏం వేగిపోవాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోతే చాలు. అవి వేగే లోపల మనం టమాటోని ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి. మనం మళ్ళీ ఎట్లా మిక్సీనే పట్టిస్తాం కాబట్టి పెద్ద ఏం అవసరం ఉండదు. పచ్చివాసన పోయి కొంచెం లైట్గా మగ్గితే చాలు అన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు కట్ చేసేసుకొని ఈ లోపల ఇది కూడా వేగిపోయింది, తీసి పక్కన పెట్టేసుకోవాలండి, చల్లార్చుకోవాలి దీన్ని. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్లు 1.5 స్పూన్ వేసుకోవాలి అంతే. నేను ఎక్కువ వెయ్యనని చెప్తున్నాను కాబట్టి. సో 1.5 స్పూన్ అట్లా వేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని మగ్గించేసుకోవడమే. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ వేసేసి మగ్గించుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సంగట్లో కానీ, వేడి వేడి రైస్కి కానీ, దోశకు కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది. జనరల్గా పచ్చి టమాటా చట్నీలో కొంతమంది ఇంకా నువ్వులు వేస్తారు, తెల్ల నువ్వులు వేసుకుంటారు. ఇంకొంతమంది అయితే పల్లీలు కూడా వేస్తారు. పల్లీలు వేస్తే కూడా అది డిఫరెంట్ టేస్ట్, అది కూడా చాలా బాగుంటుంది. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. టమాటాలు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇట్లనే చేస్తాను. టమాటాలు తక్కువ ఉన్నాయి, పచ్చి టమాటాలు అనిపించినప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పల్లీలు పలుకులు తగులుతూ ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్. సో ప్రాసెస్ అంతా సేమే, మనకి ఎక్కడ మారుతుందంటే ఇంకొంచెం పల్లీలు యాడ్ చేస్తాం అంతే. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 80% అప్పుడు నిమ్మపండు అంతా చింతపండు వేసుకున్నాము. కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది. ఎప్పుడు కూడా రోటి పచ్చళ్ళకి కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో అందుకోసం ఖచ్చితంగా కొంచెం చింతపండు వేసుకోండి, బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి కలబెట్టేసుకుంటే ఆవిరికి మగ్గిపోతాయి అంతే అండి. దీన్ని ఏమి ఓవర్ ఆయిల్ వేసి ఓవర్గా ఏం చేయబడలేదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంతే, కాసేపు మగ్గించేసుకొని ఇంకా మనం దీన్ని చల్లార్చేసుకోవాలండి. అంత ఈజీనే, టేస్ట్ బాగుంటుంది, హెల్తీగానే ఉంటుంది. నేనైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ రోటి పచ్చళ్ళే వెతుక్కుంటాను, నాకు అంత ఇష్టం చట్నీలు. వీక్లో 3-4 టైమ్స్ ఏదో ఒక చట్నీ చేసుకుంటూనే ఉంటాను నేను. ఇంకా ఇవన్నీ చల్లార్చుకునేసి తర్వాత ఒక మిక్సీలో కళ్ళుప్పు వేసుకున్నాను. దాంతోపాటు ఆల్రెడీ మనం వేపుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను. కొంచెము టమాటో, చింతపండు అవి కూడా వేసేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదు, తినడానికి కూడా నచ్చదు. రోటి పచ్చడి అంటే రోటిలో రుబ్బినట్లే రావాలి. అది రావాలంటే చిన్న టెక్నిక్, జస్ట్ అట్లా గ్రైండ్ చేసినట్టు చేసి ఆఫ్ చేసుకుంటా రావాలి. అప్పుడే మనకు తొక్కగా పలుకులుగా వస్తుంది. చట్నీ తినడానికి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. పేస్ట్ లాగా అయిపోతే అస్సలు బాగుండదు, తినలేము కూడా. సో దానికోసం అని చెప్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ కొత్తిమీర అవంతా కొంచెం కచ్చాపచ్చాగా అయిన తర్వాత టమాటో ముక్కలు వేసేసాను. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాపచ్చాగానే ఉంది, పేస్ట్ లాగా రానివ్వను కూడా నేను, చట్నీ అట్లుంటే బాగుంటుంది కాబట్టి. సో ఇది చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కావాలనుకుంటే కొంచెం ఆనియన్ని సన్నగా తరిగేసి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఆనియన్ తినరు అనేసి ఒకేసారి పేస్ట్ లాగా దాంట్లోనే వేసి చేసేసాను. పోపు అంత అవసరం లేదండి, చట్నీ ఇట్లా ఉంటేనే బాగుంటుంది. పోపు వేస్తే టేస్ట్ మారిపోతుంది, బాగుండదు. చట్నీ అంటే ఇట్లనే ఉండాలి, ఇదే బాగుంటుంది. సంగట్లేకైతే వేసుకుంటే అద్దరిపోతుంది. లేదు అంటే కొంచెం నెయ్యి తగిలిచ్చి రైస్లోకి వేసుకుందిన్న వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి.
ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేటివే కాకుండా ఇట్లా పచ్చళ్ళు అవి చేసుకుని ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, సో నోటికి ఏదైనా సహించినప్పుడు కానీ అలాంటప్పుడు ఇట్లా చట్నీలు వేసుకొని వేడి అన్నం కానీ సంగటి కానీ ఏదో ఒక దాంతో కాంబినేషన్తో తిన్నామంటే నోటికున్న తుప్పు వదిలిపోతుంది, అంత బాగుంటుంది. నోట్లో ఇంకా బ్లాస్టే, అంత నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. నాకు ఈ చట్నీ అంటే అంత ఇష్టము. అప్పుడే వేడిగా అన్నం దించేసి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తగిలిచ్చాను, దానికి నెయ్యి వేసేసి చట్నీ వేసి తిన్నాను. అబ్బా నోట్లో అయితే స్వర్గం అనిపించింది. 2 ముద్దలు తిన్నా ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకు అంత ఇష్టం ఈ చట్నీ అన్నం అంటే. ఎప్పుడూ అంతే, నాకు చట్నీ అంటే చాలా ఇష్టం. ఏ చట్నీ అయినా, దొండకాయ కానీ బెండకాయ కానీ వంకాయ కానీ ఏ దొరికినా చట్నీ చేసుకుంటాం. ఆ చట్నీతో ఇట్లా తింటాము, అదిరిపోతుంది టేస్ట్ కానీ. సో అదన్నమాట. ఎవరికైనా నచ్చినట్టుంటే ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అన్నం కాలిపోతుంది, అందుకే కలపడానికి కూడా అవ్వడం లేదు, అందుకే ఊపుకుంటూ చేతిని కలుపుతున్నాను అన్నము. చూడండి మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుంది, అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది. బాయ్.